చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, సర్వాధికారి ప్రభుని ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి లెక్కలేని స్తోత్రాలు. ఇంతవరకు తన ప్రభువా నీ వాక్య దర్శనం ధర్మం దర్శించావు నాయన, మాతో మాట్లాడవు బాబు. నీ కుటుంబంలో తన ప్రభువా ఆయన నీవు నమ్మినటువంటి దేవుని కంచి ఉండాలని జ్ఞాపకం చేస్తావు. తన ప్రభువా యోగు జీవితంలో తన బిడ్డల చేత పట్టుకుని తన ప్రభు అనుదయంగా ప్రార్థన చేస్తున్నప్పుడు తన ప్రభు అనుదినము ప్రార్థన చేస్తాడు ఆయన. అట్టి భక్తిని మాకు దయచేయను బాబు, మీకు వందనాలు స్తోత్రాలు. తన పిల్లలు తన ప్రభు బయట ప్రపంచంలోకి వెళ్ళక పాపము చేశారేమో, దేవుని దూషించారేమో అనేటువంటి విషయాలు తన ప్రభు ఎంతో ఉన్నతమైన స్థానం ఉన్నప్పుడు కూడా తగ్గించుకుని ప్రార్థన చేస్తారు తండ్రి. తనని బట్టి తన కుటుంబాన్ని ఆశ్రదించారు బాబు, మీకు వందనాలు స్తోత్రాలు. మా జీవితంలో కూడా తన ప్రభు అనుదినము తన బిడ్డల కొరకు ప్రార్థించే మనసును మాకు దయచేయను బాబు. రేయి మొదటి జామున అరుణోదయం తన ప్రభు నాయనగా తన ప్రభు ప్రత్యేకంగా ప్రార్థన చేసి తన ప్రభు ఆత్మ మాకు దయచేయండి. అనగా తన ప్రభు ప్రత్యేకంగా కొన్నేళ్ళు తన ప్రతి కుటుంబం అంతటితో కలిసి ప్రార్థన చేస్తారు నాయన. నాయనగా తన గొప్ప తన ప్రభు అధికారం కలుగున్నప్పటికీ, ఐశ్వర్యం కలుగున్నప్పటికీ తనకిచ్చిన దాన్ని బట్టి నామాన్ని గొప్ప చేసి మహింపరచుతుంది, ప్రేమను వెల్లడి చేస్తాడు ఆయన. అట్టి జీవితాలు మాకు దయచేయను బాబు, మీకు వందనాలు స్తోత్రాలు. అనగా తన ప్రభు ప్రత్యేకంగా తన ప్రభు నాయన తన ఆగాన్ని మీరు విడిచిపెట్టలేదు. తన ప్రభు అబ్రాహాము శారా త్రోసి వేసినప్పుడు తన ప్రభు మీరు చేర్చుకున్నారు. తన ప్రభు తన కన్నీటి మొరని మీరు విన్నారు. తన ప్రభు పసిబిడ్డల మొర విన్నారు. తన ప్రభు ప్రార్థనలో పసిబిడ్డలు కూడా కనిపెట్టాలని తన ప్రభు ప్రార్థన చేయాలని తన ప్రభు వారు మరొకటి వాళ్ళకించి తన ప్రభు వాళ్ళు నిత్యము బ్రతికించే భాగ్యం ఇస్తామని జ్ఞాపకం చేస్తారు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. అరిగా తన ప్రభు అభిమేలకు తన ప్రభు అబ్రాహాం నిమిత్తం తన ప్రభు నాయనగా తన ప్రభు భార్య నిమిత్తం మీరు కంచి వేస్తారు. తన ప్రభు అభిమేలకుతో మాట్లాడారు నాయన. ఇదిగో ఒక పురుషుని యొక్క భార్య ఆమె ముట్టొద్దు అని చెప్పి మీరు గద్దించారు. తన ప్రభు తెలియజేస్తారు. తన ప్రభు వందనాలు స్తోత్రాలు. మీ కంచి వేయబట్టి అప్పుడు పవిత్రంగా వచ్చబడింది. తన ప్రభు లేని ఏళ్ళ అభిమేలకు తన ప్రభు తన యొక్క కోరికలు తీర్చుకునేవాడేమో తన ప్రభు. అయితే తన ప్రభు ఈ లోక సంబంధమైన కోరికలు తన ప్రభు ముందు నిలవబడినప్పుడు తన ప్రభు వాటి నిమిత్తమే నేను చనిపోయిన వారు అని అనుకోవాలి. తన ప్రభు ననిగో తన ప్రభు పాపం విషయంలో చనిపోయిన వారిగా పరిశుద్ధత విషయంలో జీవించే వారుగా ఉండేటట్టు తన బిడ్డలను ఆయత్తపరచండి. వాక్యమైన ప్రతి ఒక్కరిని తన ప్రభు నేను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన బాబు. వాక్యానుసారమైన జీవితం దయచిన ప్రభు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ తన ప్రభు జ్ఞాపకం చూసుకుని తన ప్రభు నేను ముట్టడి స్వస్థపరిచింది. హాస్పిటల్ ప్రతి రోగులు కూడా స్వస్థపరిచింది ప్రభు. వారు దర్శించాక మీ ఎద్దుకు వచ్చే భాగ్యం దయచేయండి తన ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు. గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలాలు దయచేయండి బాబు. మీకు వందనాలు స్తోత్రాలు. వివాహం కాని వారికి వివాహాలు జరిగించింది ఆయన. చదువుకుని ఖాళీగా ఉన్న వారికి ఉద్యోగాలు దయచేయండి బాబు. మరి ముఖ్యంగా రక్షణ లేని వారు రక్షణ దయచింది ప్రభు. నశించిపోతున్న వారు ఎదగ రక్షించండి ఆయన. ఎవరి బిడ్డలు కాపాడంటాం ప్రభు. తల్లిదండ్రులకు నెమ్మది లేకుండా చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటాం ప్రభు. వాళ్ళకి జ్ఞానము పుట్టించిన బాబు. మీకు వందనాలు స్తోత్రాలు. స్త్రీలైన వారికి ప్రార్థన జీవితం దయచిందని మీకు వందనాలు స్తోత్రాలు. అనగా తన ప్రభు వ్యసన పనులకు విడిపించింది ప్రభు. డ్రగ్స్ తోటి తన ప్రభు వ్యసనాలతోటి బ్రాంతి విస్కరం తన ప్రభు ఆయన అనేకమైన గుట్కాలతో తన ప్రభు నశించిపోతున్నారు ఎవరి బిడ్డలు తన ప్రభు. వారందరినీ కాపాడండి తను. మీకు వందనాలు స్తోత్రాలు. తన ప్రభు వారి శరీరంలో పాటు చేసుకుంటున్నారు తన ప్రభు. ఆత్మను పాటు చేసుకుంటున్నారు. వారిని జ్ఞాపకం చేసుకోండి. అప్పుల సమస్యలు నలిగిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. వాళ్ళ సమస్యలు పరిష్కరించిన ప్రభు మీరే దేవుడిని నమ్ముటకు గొప్ప అద్భుతం జరిగించిందండి. మీకు వందనాలు స్తోత్రాలు. మరిగా తన ప్రభు ప్రత్యేకంగా తన ప్రభు వేదన కలిగిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. చెప్పలేని బాధ హృదయంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తన ప్రభు. మీరు తెలుసుకుని వారి బాధను తెచ్చిన వారు ఆదరించండి. గుండె చెందిన వారిని బాగు చేసే దేవుడు తన ప్రభు. కృప చూపించి నడిపించిన రాజా మీకు వందనాలు స్తోత్రాలు. మరిగా సంఘంలో పరిచర్యలు దీవించిన బాబు. మీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్క నెలలో సంపన్న రాత్రి ప్రార్థనలు స్త్రీల కొడుకును సిద్ధపాటి ప్రార్థన యవనస్తుల కొడుకుని తన ప్రభు పునరుత్థాన ఆరాధన మీరు ఆమెను గొప్ప చూసుకుని మహిమపరచుకుంటున్నాం ప్రభు. ప్రత్యేకపరచుకుంటారు రాజా. తల వంచి ప్రతి బిడ్డను దీవించండి. ఆశీర్వాదం వచ్చిన వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటాం ప్రభు. ఆశీర్వాదాన్ని వారసులు తన ప్రభు అని వాక్యం చేత నింపని కొందనాలు స్తోత్రాలు. రాలేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుంటాం ప్రభు. మరి వచ్చే పునరుత్థానంలో వారందరూ కలుసుకోవడానికి వీలు కలుగుచేద్దాం ప్రభు. వారికి ఉన్న బలహీనత నుంచి విడిపించండి. వారికి ఉన్నటువంటి సమస్య నుంచి విడిపించి సంధి నడిపించండి బాబు. మీకు వందనాలు స్తోత్రాలు. యేసు రత్నం గారు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసి ముడి స్వస్థపరచండి. దివ్యాన్ని ముడి స్వస్థపరచండి.